కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పాన్ ఇండియా సినిమా అంటే చెప్పిన డేట్కు రాదు, అది ఫిక్స్ అయిపోవచ్చు. కానీ రామ్ చరణ్ ఈ ట్రెండ్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపై ఫిక్స్ చేసుకున్న డేట్కు పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు. గేమ్ చేంజర్ ఒక్కటి రిలీజ్ అయితే ఇక తడాఖా చూపిస్తాను అంటున్నారు మెగా పవర్ స్టార్. పాన్ ఇండియా హీరోల్లో చరణ్ చాలా స్లోగా ఉన్నాడు. ప్రభాస్ ఏడాదికి 2 సినిమాలు విడుదల చేసేలా ప్లానింగ్ లో ఉన్నాడు. తారక్ కూడా ఏడాదికి ఒక మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు. ఈ ఏడాది దేవరా వచ్చింది. వచ్చే ఏడాది బాలీవుడ్ మూవీ వార్ 2 విడుదల కానుంది. ఆ పైన ఏడాది ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సేమ్ టు సేమ్ ఇదే ప్లానింగ్ లో చరణ్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఈ ఏడాది మూవీ లేదు, కానీ సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత అంటే 2026 సంక్రాంతికి బుచ్చిబాబు మూవీని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు సుకుమార్ ట్రై చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 2027లో రిలీజ్ కు రెడీ చేయబోతున్నారట. మొత్తంగా మెగా పవర్ స్టార్ కూడా స్పీడ్ ను అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ కు కూడా జోష్ మొదలైంది.